పండుగ అంటే సంబరాలు. సంక్రాంతి అంటే ఇంకా చెప్పే పని లేదు. 3 రోజుల సంబరాలు, ఇంటిల్లిపాది ఆనందోత్సవాలు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఇంటి ముందు గొబ్బిళ్ళు, రంగవల్లులు, పిండి వంటలతో సంతోషంగా గడిపే పండుగ. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాఘవేంద్ర అపార్ట్మెంట్లో పోలిశెట్టి సక్కుబాయి ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. తమదైన శైలిలో ఆడపడుచులు పోటీ పడి వేసిన ముగ్గులు భూతల్లికి మెరుగులు దిద్దినట్లుగా ఉన్నాయి. మొదటి బహుమతిగా చెరువుపల్లి జాగృతి, రెండవ బహుమతిగా వి అనంతలక్ష్మి, మూడవ బహుమతి కె జ్యోతి సొంతం చేసుకోగా రంగవల్లిల పోటీలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ భవానీ, చింతారెడ్డి మమత, తేజస్వినులు జడ్జీలుగా వ్యవహరించగా జ్యోతి, ఉషాలు బహుమతులను స్పాన్సర్ చేశారు. కూడా 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ కూడా మేము బతుకమ్మ పండుగ ప్లస్ 30 జనవరి ఉమెన్స్ డే, ఫ్రెండ్షిప్ డే అన్నీ కూడా జయప్రదంగా జరుపుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. అయితే ముగ్గుల పోటీ అనేది మేము ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటా. థర్డ్ టైం ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు మా కౌన్సిలర్ గారు అనౌన్స్మెంట్ చేయించారు. అప్పుడే స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా మేము చేసుకుంటున్నాము.
అంటే అందరం కూడా చాలా కలిసి ఉంటాము. మేము ఏదైనా కూడా ఏ ఫెస్టివల్ అయినా కూడా కలిసి చేసుకుంటాము. భోగి మంటలు కూడా మేము ప్రతి సంవత్సరం భోగి మంటలు కూడా వేసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రాఘవేంద్ర అపార్ట్మెంట్లో ముగ్గుల పోటీ నిర్వహించారు. చాలా ఆసక్తికరంగా అందరూ మహిళలు వేశారు. చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు. ఈ సంక్రాంతి పండుగ అనేది మన హిందువులకి చాలా గొప్ప పండుగ. ఈ పంటలు ఇంటికి వచ్చి ఇల్లంతా సంపదతో నిండి చక్కగా మనకి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించినటువంటి హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటారు. ఆనందకరంగా ఉంటుంది. మరియు మహిళలకి ఇది చాలా ఇష్టమైన పండుగ. ఇది చాలా చక్కగా ఒక అపార్ట్మెంట్లో ఇంతమంది అందరూ కలిసి, అంటే ఎవరి వాటిల్లో వాళ్ళు ముగ్గులు వేసుకోవడం వేరు, సో ఇది కాంపిటీషన్ అయ్యుండొచ్చు, కానీ అదొక సరదా వాతావరణంలో అందరూ కలిసి ఒక హెల్తీ కాంపిటీషన్తో, ఆరోగ్యకరమైనటువంటి ఒక పోటీతోటి చక్కగా వేశారు. అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా పిల్లలు వేశారని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ కాలంలో చదువులు, హాస్టళ్ళు అట్లా ఉండి పిల్లలు అసలు ముగ్గులు వేయడం అనేది మర్చిపోయారు. అలాంటిది చాలా ఒక టీనేజ్ అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు కనపడ్డారు, వాళ్ళు వేశారన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మన పిల్లలకి మనం ఏదో రకంగా మనం చెప్పడం అనేది చాలా అవసరము. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగలో మాత్రం చక్కగా ఆడపిల్ల అమ్మల యొక్క ప్రోత్సాహంతో ఎలాగో చక్కగా వచ్చి ముగ్గులు వేసి ఇంటి వాకిల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అంటే మామూలుగా గమనిస్తే ప్రతి వాకిలి కూడా ఎంతో అందంగా ఉంటుంది. అంటే ఈ వాతావరణం కూడా ఈ అపార్ట్మెంట్లో కూడా చక్కగా పండగ వాతావరణం అనేది బాగా ఉంది. అయితే ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఈ ప్రైజెస్ మాత్రం ఒక కాన్సెప్ట్, సంక్రాంతి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి, తర్వాత ముగ్గు అందంగా ఉండడం ఒకటి, కలర్ కాంబినేషన్, నీట్నెస్, ఈ క్రైటీరియా తీసుకొని వేసాం. కాబట్టి అంటే అందరూ బాగా వేశారు, కానీ ఇంకా 3 బెస్ట్ తీసుకోవాలి కాబట్టి అలా తీసుకోవడం జరిగింది. రాఘవేంద్ర అపార్ట్మెంట్స్లో ఈరోజు రంగోలీ కార్యక్రమానికి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. భవానీ మేడం గారు చెప్పినట్టు సంక్రాంతి ముగ్గుల పండగ, తెలుగువారి పండగ ఇది. కాబట్టి ఈరోజు ఈ సంక్రాంతి కాన్సెప్ట్ మొత్తం చూసి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ గెలుపొందిన విజేతలందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. రాఘవేంద్ర అపార్ట్మెంట్లో చక్కగా చాలా బాగా కొంతమంది పార్టిసిపేట్ చేసి చాలా బాగా వేస్తారు. సత్యబాయి గారు, చాలా బాగుంది. అందరూ బాగా వేస్తారు. కాన్సెప్ట్ పరంగా తీసుకున్నాం, సంక్రాంతి పరంగా తీసుకున్నాం. బాగా చక్కగా కలర్ కాంబినేషన్స్ ఎలా వేస్తారు దాన్ని బట్టి తీసుకున్నాం. అంతే కానీ అందరూ బాగా వేస్తారండి. అందరికీ 400 ప్రత్యేకంగా 400. సెకండ్ ప్రైజ్ వచ్చేసి పట్టుకోండి. ఫస్ట్ ప్రైజ్ ఇది జాగ్రత్త.